ఓం సత్యం ఓం అండి. ఓం సత్యం ఓం. ఓం సత్యం ఓం. ఇది ఓం శక్తి కాదు యూట్యూబ్ ఛానల్. ఇది ఓం శాంతమే కాదే కాదు. లేదు. ఓం సత్యం ఓం. ఓం శక్తి మందిరము, మస్జిద్, చర్చ్, గురుద్వారా లోపలికి వెళ్ళామంటే ప్రణామం చేసి, నమస్కారం చేసి, ప్రైజ్లాడ్ చేసి, గురుజీ జపం చేసి, ఆ మహాప్రసాదం భోగం తిన్నామంటే మనకి ఓం శక్తి వస్తుంది. ఓం శాంతి. ఓం శాంతి. మనకు కరోనా వైరస్ వచ్చింది. ఈ ప్రపంచానికి కరోనా వైరస్ వచ్చింది. ఆ కరోనా వైరస్లో మనం మస్కులు తగిలించుకున్నాం. ఊపిరి అందకుండా ఒకరికొకరుగా 2 అడుగుల అంటే దూరంగా ఉన్నాం కదండి. ఒకరికొకరుగా అంటరానితనంగా ముట్టుకుంటూ దూరంగా ఉన్నాం. అప్పుడులో మస్కలు తగిలించుకుని పోయిన వారికి 500 ఫైన్లు కూడా, చలాన్ కూడా కట్ అయింది. ఎక్కువగా రాజధాని నిధుల్లోనే ఎక్కువగా కట్ అయిందండి. గ్యాస్ కట్ చేసుకున్నారు అంటే డబ్బులు తీసుకున్నారు 500 ఆ మస్కలు తగిలించకపోయినందుకు. అప్పుడే కరోనా వైరస్ ఖతం అయిపోయింది. అంటే ఓం శాంతి ఖతం అయిపోయింది అక్కడ. ఆ కరోనా వైరస్ లోపలే అయోధ్యలో మందిరం కూడా తయారైపోయింది కదండి. కమాల్ మాటలండి ఆ కరోనా వైరస్లో ఉంటుంది. డైరెక్టర్ మందిరం అప్పుల్లో కరోనా వైరస్ లేకపోతే డైరెక్టర్ అయోధ్యలో మందిరం తయారు చేసి ఉంటే హిందూ ముస్లింలకి ఎంతో గొడవలకు జరుగుండకలేదండి. కరోనా వైరస్ వచ్చింది చూడు, కమాల్ కరోనా వైరస్. ఇది కమాల్ అంతరంగం మాటలండి. దేన్ని కూడా మనం అబద్ధము నిజము అనలేమండి. ఆ అగ్రరాజకీయ నాయకులు కమాల్ చేసి చూపించారు మహమ్మద్కి. ఆ కరోనా వైరస్ ఉండుంటే ఇప్పటికీ ఉన్నది అంతనే ఉన్నారు. ఏదండి ఎంత జనాలు చనిపోయారండి.